నేను చిరకలూరుపేట నుంచి కాల్ చేస్తాను. మీ పేరు? నా పేరు వెంకట్. వెంకట్ గారు, ఓకే అండి. మీ సందేహం ఏమైనా ఉంటే ఓఫీస్ సార్తో పంచుకోండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, బాగున్నారు? బ్రదర్ వెంకట్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. బాగున్నాను. చెప్పండి. మీరు కూడా బాగున్నారు, బాగుంటారు. చెప్పండి. అయ్య గారు, అదే నిన్న ఉదయం కొంత ప్రోగ్రామ్ జరిగింది కదా, అది అందరికి షేర్ చేస్తూ ఉన్నాం మేము. వండర్ఫుల్, మంచి పని చేస్తున్నారు. షేర్ చేస్తున్నాం. అయితే అందరూ ఏమంటున్నారంటే, మేము ఫేస్బుక్ లో షేర్ చేసినప్పుడు, మిగతా వాళ్ళు షేర్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళే కూర్చొని మాట్లాడటం ఏంది, వాళ్ళే 10 మంది మిగతా వాళ్ళని ఎందుకంటే బాబు వెంకట్, నేను చెప్పేది గన్ షాట్ గా. ఎందుకంటే అది ఓలీవల కొండ. ఓలీవల కొండ మీదకి యేసయ్య శిష్యులను తీసుకుపోయాడు కానీ పరిసయ్యులను తీసుకుపోలేదు. అంటే అదే మీరు అన్నప్పుడు అది కర్మేల్ కొండ దగ్గరికి కూడా ఏలియా పిలిచి సందేహాలు తీర్చాడు కదా. అందుకే మేము కర్మేల్ కొండ కాదు మనం నిర్వహించింది. ఓలీవల కొండ. కర్మేల కొండ నిర్వహించినాక మళ్ళీ కీషోన్ వాగు కూడా నిర్వహిస్తాడేమో దేవుడు. చెప్పండి. కర్మేల కొండ మీదకి పరిసయ్యులకు ప్రవేశం లేదు, శిష్యులలో కూడా అందరికీ లేదు. ఓలీవల కొండ మీదకి శిష్యుల్లో కూడా పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని తీసుకుపోయి రూపాంతరం పొందాడు కదా ప్రభు. కొన్నిసార్లు ఏమో 12 మంది శిష్యులు వచ్చారు ఓలీవల కొండ మీదకి. కొన్నిసార్లు రూపాంతరం పొందాలనుకున్నప్పుడు మాత్రం ముగ్గురిని తీసుకెళ్ళాడు. కర్మేల కొండ దగ్గరనేమో మొత్తం అందరిని పిలిచాడు. ఆశీర్దేవి ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు, ఇశ్రాయేలు జన సమూహం అందరూ వచ్చారు. సో కర్మేల కొండ అనేది మనం నిర్వహించినప్పుడు అప్పుడు చూద్దాం. అది కూడా జరుగుతుందేమో మునుముందు ప్రభు నడిపిస్తే. ఇప్పుడేమో ఓలీవల కొండ శిష్యులకు మాత్రమే. అది నిన్న జాన్ కొయ్య గారు లైవ్ వీడియో చేసి దాంట్లో ఇలాగ వీడియో జన్మపాపం లేదని చెప్పి వీడియో పెట్టి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి, నాకు ఆయన మాట్లాడింది ఏది సబబుగా అనిపించట్లేదు లేఖన ప్రకారం అని చెప్పి మనకి విరోధంగా ఒక లైవ్ వీడియో చేశారు నిన్న. వాళ్ళు మాట్లాడేది మనకు కూడా సబబు అనిపించట్లేదు. ఎవరిది సబబుగా అని యేసు ప్రభు ప్రకటిస్తాడో చూద్దాం. ప్రభు రాకడ సమీపం కదా. ఇప్పుడు వీళ్ళు స్టాండర్డా? మరి ఇప్పుడు నేను చెప్పింది వాళ్ళు ఒప్పుకుంటున్న స్టాండర్డా? కనుక వాళ్ళ యొక్క సర్టిఫికేషన్ నాకు అక్కర్లేదు కదా. ఇప్పుడు ఎవరికైతే కళ్ళు తెరవబడ్డాయో, ఎవరికి హృదయ సున్నతి ఉన్నదో, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎవరికి వాళ్ళకే సత్యం అర్థమవుతుంది. కానీ వాళ్ళు అట్లా అనడము నాకు ఆశ్చర్యం కాదు. ఎందుకంటే మేమేమో పెంతెకోస్తు విశ్వాసంలో పెంచబడ్డాము. అన్య భాషల్లో ప్రార్థన చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు, సబబు కాదంటారు. రెండవ రాకడ విషయం వాళ్ళ స్టాండ్ ఏదో కనుక్కోమని ముందు అసలు ప్రీ ట్రిబులేషనా పోస్ట్ ట్రిబులేషనా వాళ్ళకి అర్థం కాని సంగతులు ఎన్నో ఉన్నాయి, అందులో ఇదొకటి. కనుక వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఏది సత్యమో ఏది దానికి కూడా ఒక అర్హత ఉండాలి బాబు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా పోవడం మన పని కాదు. మనకు తెలిసిన సత్యాన్ని ప్రకటిస్తాము, దేవుని చేత వెలిగించబడ్డవాళ్ళు నమ్ముతారు, లేకపోతే పోతారు. నమ్మకుండానే రాని పైకి రాని అక్కడ చూసుకుందాం. అందరినీ భూమి మీద అందరినీ కన్విన్స్ చేయటము మన పని కాదు. రైట్ బ్రదర్.